నమస్తే అండి. ఇంటర్లాక్ ఇప్పుడు ఏ విధంగా ఎందుకు పడింది? ఏ ట్రాన్సాక్షన్స్ పెండింగ్ ఉండడం వల్ల పడింది అనేది ఈ వీడియోలో చూద్దాము. మనము ఇంతకుముందు ఇంటర్లాక్ అనేది రిక్వెస్ట్ పెడితే అక్కడ ఇంటర్లాక్ బ్లాకింగ్ ఈవెంట్‌లో మనం చెక్ చేసుకునే వాళ్ళము. ఇప్పుడు అలా కాకుండా కూడా డైరెక్ట్ బీఐ రిపోర్ట్‌లో కూడా ఉందండి. బీఐ రిపోర్ట్‌కెళ్ళండి. బీఐ రిపోర్ట్స్ అంటే reports.px.indianal.in అండి. ఇలా ఓపెన్ అవుతది. లాగిన్ చేశాక ఇక్కడ డాష్‌బోర్డ్‌లో డిస్ట్రిబ్యూటర్ రిపోర్ట్స్‌లోకెళ్ళండి. రిపోర్ట్స్‌లోకి వెళ్ళాక ఇటు సైడ్‌కి వస్తే స్క్రోల్ డౌన్‌లోకి వస్తే మనకి ఇక్కడ ఇంటర్లాక్ రిపోర్ట్ అని ఉందండి. ఇంటర్లాక్ రిపోర్ట్ ఈ ఇంటర్లాక్ రిపోర్ట్‌ని టిక్ చేయడంతోటే మనకు ఈ రోజు ఇంటర్లాక్ ఎందుకు పడింది, ఏమేమి ట్రాన్సాక్షన్లు పెండింగ్ ఉండడం వల్ల పడింది అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆన్లైన్ పెయిడ్ రిఫిల్స్ 3, రిఫిల్ ఆర్డర్స్ 4 అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నాయి. ఇవి ఏవి అనేది ఆ కన్జ్యూమర్ నెంబర్లు కానీ ఆ బుకింగ్ నెంబర్లు ఏమి ఉన్నాయని చెప్పేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇవి ఇక్కడ మనం ఈ నెంబర్ ఉంది కదండి కింద, ఈ నెంబర్ మీద మనం ఇక్కడ టిక్ చేస్తే ఇక్కడ ఇక్కడ ఒక మనిషి నడుస్తూ ఎల్పిజి ఇంటర్లాక్ డీటెయిల్స్ రిపోర్ట్స్ అని ఇక్కడ వచ్చింది కదా, దీని మీద టిక్ చేయండి. ఏదైనా కింది రోల్ అనే నెంబర్ మీద మనం టిక్ చేయడానికి వస్తుంది, మీదే మనం టిక్ చేయడానికి వస్తలేదు. అందుకే నెంబర్ మీద టిక్ చేయండి. ఇలా ఇంటర్లాక్ ఎల్పిజి ఇంటర్లాక్ డీటెయిల్స్ రిపోర్ట్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంది, దీని మీద టిక్ చేయండి. మనకి ఇంకో విండో ఓపెన్ అవుతుంది. ఇలా ఇంకో విండో ఓపెన్ అవుతుంది, చూసారా? ఈ విండోలో మనకు ఇక్కడ ఎల్పిజి ఐడి అండ్ బుకింగ్ ఆర్డర్ నెంబరు, ఇక్కడ డేట్ ఇలా ఉన్నాయండి. వీటిని మనం క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఇంటర్లాక్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు రిక్వెస్ట్ పెట్టకున్నా కూడా ఇప్పుడు ఫస్ట్ ఇవి క్యాన్సిల్ చేశాక మళ్ళీ ఇంటర్లాక్ రిక్వెస్ట్ పెడితే ఆటోమేటిక్గా మనకు ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా మీరు కస్టమర్ నెంబర్ అండ్ ఏ బుకింగ్ పెండింగ్ ఉంది అనేది ఈ విషయంలో తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగే ఇప్పుడు ఇది ఉంది, మళ్ళీ తర్వాత ఇక్కడ రిఫిల్ ఆన్లైన్ పేడ్ రిఫిల్స్ కూడా ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్ సపరేట్ అవి కూడా వస్తాయండి. చూడండి, ఇగో ఇవి క్లియర్ చేసుకుని ఇవి క్యాన్సిల్ చేస్తే మీకు ఇంటర్లాక్ అనేది వాళ్ళు ఓపెన్ అవుతుంది. లేకపోతే ఇవన్నీ సప్లై అయినా చేయండి, సప్లై అయినా చేయాలి, క్యాన్సిల్ అయినా చేయాలి. ఈ రెండిట్లలో ఇవి క్లోజ్ అయ్యాక మీరు మళ్ళీ ఇంటర్లాక్ రిక్వెస్ట్ పెట్టండి, ఆటోమేటిక్గా మీకు ఇంటర్లాక్ ఓపెన్ అవుతుంది.